రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఓవైపు ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఇక గెలుపు గుర్రాలకే ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ వ్యూహాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 60% మున్సిపాలిటీల్లో గెలిపే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నామని, కనీసం 5 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రారంభమయ్యింది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. భక్తుల కోసం ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా పలు కీలక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనాపరమైన పలు కీలక నిర్ణయాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఎట్టకేలకు నిరుద్యోగుల ఆశలు ఫలించాయి. గ్రూప్ 2 అభ్యర్థుల ఎంపిక జాబితా వెలువడింది. 2023కు చెందిన గ్రూప్ 2 రిజల్ట్స్ లిస్టును ఏపీ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసింది. 905 పోస్టులకు గాను ఏపీపీఎస్సీ 891 మందిని ఎంపిక చేసింది. తనపై ఓ యువతి చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన నన్నే 6 నెలలుగా వేధింపులకు గురి చేశారు. నాపై ఆరోపణలకు కోర్టు ద్వారా సమాధానం చెబుతానని జనసేన ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సంస్థలో ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన తీరు, అజిత్ పవార్తో పాటు విమానంలో ఉన్న వారి గురించి ప్రధాని మోడీ ఆరా తీశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఆమె ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్లో డ్రోన్ తయారీ, అసెంబ్లీ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత సాంకేతికతను బంగ్లాదేశ్కు బదిలీ చేయడానికి చైనా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బంగ్లాదేశ్లో చైనా డ్రోన్ కంపెనీ స్థాపన భారత్కు భద్రతాపరమైన సవాళ్లను సృష్టించే అవకాశం ఉందని కొందరు భారత రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగారం, వెండి ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. వెండి ధర అయితే ఊహకందని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి షాకుల మీద షాకులు ఇస్తోంది. బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,220 రూపాయలు పెరిగి 1,65,170 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,950 రూపాయలు పెరిగి 1,51,400 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగింది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా 13,000 రూపాయలు పెరిగి 4 లక్షలకు చేరింది. అక్కినేని నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా సీనియర్ నటి టబు పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా దీనిపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. తన 100వ సినిమాలో టాబు నటిస్తుందని కన్ఫర్మ్ చేసేశారాయన. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దీనికి సీక్వెల్ గా రాబోతున్న కల్కి 2 పైనే ఉంది.
కల్కి పార్ట్ 2లో దీపికా పదుకొనే స్థానంలో నేచురల్ బ్యూటీ స్థాయి పల్లవిని తీసుకోనున్నట్లుగా సమాచారం. ఈ భారీ ప్రాజెక్టులోకి తీసుకునేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరిజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగర్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రతి సినిమాకు ఆయన గొంతే కావాలని మేకర్స్ క్యూ కడుతోన్న సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో నెట్టింట చర్చనీయాంశమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 35 లక్షలకు పైగా రీల్స్ వచ్చాయి. ఇండియాలో ఒక సినిమా అనౌన్స్మెంట్ వీడియోకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో రీల్స్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అరుదైన ఘనతను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.